కాదు ఏందన్నా జై మహేష్ బాబు ఎన్ని మందికి సేవ చేయాలి. మహేష్ బాబు గుండె గుండె ప్రజల గుండె అది. ప్రజల గుండె అది మహేష్ బాబు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ఏం వద్దు కానీ నేను సినిమా వాళ్ళకు రెమ్యునేషన్ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఈ మంచి హీరో, ఫేమస్ హీరో అన్నా, నీతో సినిమా తీయాలంటే నా డిమాండ్ 500 కోట్లు ఇచ్చిపెట్టు. నా సినిమా, నా ప్రొడ్యూసర్, నా కథ నచ్చినది నేను సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నా డిమాండ్ ఇంత అంటే ఎట్లయితుంది అన్న? ఇప్పుడు యాజ రైతుగా నాది 200 పెట్టి కొంటుకోండు, లేకపోతే అంటే ఎట్లయితుంది? రైతు అనేటోడు వరి, ఫర్ ఎగ్జాంపుల్ వరి మన తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 కోట్ల ఎకరాలు ఉంది అనుకో, వరి పండిస్తున్నారు. ఆ 1,00,000 ఎకరాలు అదే రైతు ఒక 10 ఏళ్ళు ఎగబెట్టుకుంటే, అంటే సేవ్ చేసుకుంటే పండించిన పంటను మిగతా రైతులు ఎవరన్నా కానీ ఎవరన్నా తింటారా? ఏంది చెప్పు. యా జై బాబు చెప్పు. జై బాబు అంటే ఏం చెప్పు. మహేష్ బాబు కాదురా నాయనా స్వామి. రైతులు ఓకే, యాజ్ ఏ ఫార్మర్ గా మన ముగ్గురం ఉన్నాం, మన ముగ్గురం పండించినాం. అదే పంటను ఒక 10 ఏళ్ళు మనమే సేవ్ చేసుకొని ఒక స్టోరేజ్ లోనే ఏదైనా కానీ పెట్టుకున్నాం. మన ఊర్లో మన పైన ఆధారపడినారు అనుకో, మన పైన ఆధారపడినప్పుడు ఆ రైతు అది బిజినెస్ మ్యాన్ కానీ ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ కానీ తినాలనుకుంటే ఎవరిని అడుగుతాడు? ఎవరిని అడుగుతాడు చెప్పు? రైతు ఎవరిని నమ్ముతాడు? దళారిని నమ్ముతాడు. దళారి ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఆ దళారిని ఏం చేస్తారు? దళారి మీకు ఎక్కువ రేటుకి అమ్ముతాడు. అట్లా అదే రైతుని సేవ్ చేసే గవర్నమెంటే డైరెక్ట్ ప్రోడక్ట్ కొని మరి దళారు ఏం చేయాలి? వాడేలా బతకాలి? వాడేలా బతకాలంటే వాడు ఏ మీద ఆధారపడి ఉన్నాడు చెప్పు? వాడు పని చేయొచ్చు. వాడు పనే కదా ఇప్పుడు చేస్తుంది. మరి దళారు ఏం పని? ఇప్పుడు నీ దగ్గర తీసుకొని 1000 వాళ్ళకి అమ్ముతున్నాడు. బ్రోకర్ విధానం అది నాట్ యాక్సెప్టెడ్. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకు? నువ్వు గవర్నమెంట్. ఇప్పుడు చెప్పేది, అమెజాన్ ఏం చేస్తుంది, ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుంది చెప్పు. సరే, అమెజాన్ ప్రోడక్ట్ తీసుకుంటది. తీసుకుంటున్నాను ప్రోడక్ట్ అమెజాన్ నుంచి. అమెజాన్ ఏం అమ్ముతుంది? ఏం అమ్మదు. మనుషులు అమ్ముకుంటారు, డబ్బులు చేసుకుంటారు కూడా అంతే. అవునయ్యా, ఇప్పుడు నువ్వు రైతువి, నీకు 100 షాపులు తెలుసా? నీకు 100-1000 షాపులు తెలుసా? నువ్వు బ్రోకర్ అనుకో, వాడు అదే పనిలో ఉంటాడు. నీ దగ్గర మాల్ ఉందా? నా దగ్గర. ఒక రైతు పండించిన పంటను ఎవరు కొనాలా? ఎవరు కొనాలా? షాపులే అడుగుంటాడు. రైతుగా ఒక గవర్నమెంట్ కి అమ్ముకోవాలా? అవునయ్యా, రైతు అనేటోడు గవర్నమెంట్ కి అమ్ముకోవాలి. గవర్నమెంట్ వాడు ఎవరికైనా అమ్ముకోవచ్చు, కార్పొరేట్ కి అమ్ముకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ముఖేష్ అంబానీకి అమ్ముకోవచ్చు. వాడు హైలైట్. వాడు ఎంత రేటు పెట్టుకుంటే కొనేటోళ్ళు మూర్ఖులు ఎంతమంది అయినా ఉన్నారు గవర్నమెంట్ లో, ఈ సమాజంలో. ముఖేష్ అంబానీ 100 రూపాయల ప్రోడక్ట్ 200లకు అమ్ముతాడు. రైతు నుంచి 100 రూపాయలు కొన్నప్పుడు అంబానీ గారు 200 కొని 500కి పెడతాడు. మన ఎంప్లాయీస్ ఉన్నారే, అబ్బా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సూపర్ హిట్. యాజ్ ఎ టిక్ ఆన్లైన్ ఇంటికి వచ్చాది. అది అంబానీ గారు జియో సిమ్ 300 ఫ్రీగా ఇచ్చాడు. అదే ఇప్పుడు కూడా నెట్వర్క్ ప్రాబ్లం కనుక నేను ఇంకో చెప్తా. ఒకప్పుడు సిమ్లు ఏం చేస్తాను తెలుసా? ఫ్రీ సిమ్ ఆధార్ కార్డ్ ఫ్రీ సిమ్లు ఇచ్చేసినాడు. మనోళ్ళు ఏం చేసినారు? నెట్వర్క్ పరంగా బాగా యూట్యూబ్ చూడడం. అప్పుడు 2G 3G మొబైల్ అంతా కదా. ఫ్రీ సిమ్ నేను చెప్పేది నువ్వు అడగని క్వశ్చన్ అడగని. 300 సిమ్ ఫ్రీ ఇచ్చాడు. అలాంటి అంబానీ డబల్ రేట్ ఎందుకు అమ్ముతాడు? 300 ఫ్రీ ఇచ్చాడు. ప్రోడక్ట్ నువ్వు కొన్నావు, అందరూ కొన్నారు. నువ్వు సిమ్ మార్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలా? నువ్వు సిమ్ మార్చుకోలేనప్పుడు వాడు రీఛార్జ్ పరంగా నీ పైన కొంటాడు. ఫ్రీ సిమ్ నీకు 300 సిమ్ ఒకటే కాదు, రీఛార్జ్ కూడా ఫ్రీ ఇచ్చాడు. ఫ్రీ ఇచ్చాడా? ఇచ్చాడు. ఆఫ్టర్ ఆఫర్ అయిపోయినాక ఏం చేస్తావు?
అవునయ్యా పక్క వేయచ్చు ఆప్షన్ లేదు, పక్కకి వేసే ఆప్షన్ లేదు. ఎందుకు లేదు? నాకు ఇప్పుడే జియోలోకి నేను ఫోటో అవుతా. ఇప్పుడు యాజ్ ఏ సిమ్ జియో ఉంది, నువ్వు జియో ఉంది. ఏదైనా జియో సిమ్ నుంచి ముఖేష్ అంబానీ నుంచి నా ప్రోడక్ట్ ఒక ఫ్రీగా 3 months ఇప్పి ఏదైనా కానీ వాడు జియో ముఖేష్ అంబానీ ఒక ప్రోడక్ట్ 3 months కి ఫ్రీగా ఇచ్చా. ఏదైనా చెప్పు. ఎప్పుడు 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 2017 2015 లో ఫ్రీ సిమ్ ఇచ్చినాడు జియో ఫ్రీ ఇచ్చినాడు. ఇప్పుడు విఐ ఏం చెప్పు, విఐ అంటే వోడాఫోన్ ఐడియా. ఇప్పుడు కూడా నిన్న ఫోటో అయినా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ నుంచి విఐకి రా విత్ ప్రూఫ్స్. ఏదైనా మాట్లాడితే దమ్ము ధైర్యంగా మాట్లాడాలి. బై ఏదైనా ఉంటేనే నేనేమవుతుంది బై. నేను ఏజ్ ఏ ఫార్మర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ గానే మాట్లాడతా పోయి, అగ్రికల్చర్ గానే మాట్లాడతా పోయి. నేను ఒక గవర్నమెంట్ కి ఏ గవర్నమెంట్ అనేది ఇప్పుడు తెలంగాణ నేను చెప్పాను గవర్నమెంట్ గా అది అఖండ కార్యం చెప్పడు ఆయన. రైతు గురించి అడుగు చెప్తాడు. రైతు గురించే చెప్తా. అఖండ 100 రూపాయలు టికెట్ అమ్మితే నేను కూడా మిడిల్ క్లాస్ 100 రోజులు చూస్తా, 100 రోజులు చూస్తా. అది చెప్పండి భాయ్, క్వశ్చన్ అయ్యి నేను చెప్తా. అంటే అయిపోయింది ఇంకా రేపటికి ఇక్కడ ఇదే టైంకి